పలకరిద్దామంటే నేను మేడం మనిషినని సుప్పుకు తెలిసిపోతుందే. ఏంటమ్మా ఎవరు? కన్నతల్లని చెప్పుకోవడానికి కూడా మనసు ఒప్పుకోవట్లేదా? మీ అమ్మగారా? కలతలు ఉండకూడదమ్మా, కలిసిపోవాలి. అలా చెప్పండి. ఎవరో కానీ మంచి మాట చెప్తున్నారు, వినండి. తనెవరో కాదు, మా పిన్ని. ఓ నమస్తే అండి. చూస్తున్నారు కదా, ఇలానే మనం అనుకుని వస్తాను అంటీ అంటనట్టే మాట్లాడతారు. అలాంటిదేం లేదు. లేదా అల్లుడు? పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా మీరిద్దరూ నన్ను చూడ్డానికి వచ్చారా? అమ్మని చూడాలని నీకు లేదు కదా? నాకు ఉంటుంది మమ్మీ, కానీ నువ్వు చేసిన పనులు మర్చిపోలేం కదా. మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టావు. అవి అప్పుడే సుష్మిత, ఎప్పుడూ అవే ఉంటాయా చెప్పు? మనసన్నాక మారదా? కూతురు అల్లుణ్ణి కావాలని కోరుకోదా? అవన్నీ మర్చిపో, మన ఇంటికి వచ్చేసేయండి. మీకు ఏ లోటు రానివ్వకుండా మంచిగా చూసుకుంటాను. మాకిక్కడ మంచిగానే ఉంది అత్తయ్య గారు, ఏ లోటు లేదు. నాకు బ్యాంక్ మేనేజర్గా జాబ్ కూడా వచ్చింది. మేం చాలా చాలా సంతోషంగా, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇలాగే ఉండనివ్వండి. ఒక్కగానొక్క కూతురల్లుడు నాతో ఉంటే నేనింకా సంతోషిస్తాను కదా. రావడం అంటూ జరగదులేండి. కావాలంటే ఇలానే చూసి వెళ్ళండి. భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి వెళ్ళండి. అంతేగాని రమ్మని చెప్పకండి. ఒక్కసారి దెబ్బతిన్న తర్వాత మళ్ళీ అది కోరుకోవట్లేదు. నేను మీ ఇంటికి భోజనానికో ఇంకేదో చేసేయాలనే దురుద్దేశంతోనో రాలేదల్లుడు. నిండు మనసుతో మిమ్మల్నిద్దరినీ ఇంటికి తీసుకెళ్ళడానికే వచ్చాను. మీరు రానని ససేమిరా చెప్పేస్తే ఇంకేం చేస్తాను? సరే, మీరు బాగున్నారు కదా? అంతే చాలు. వస్తానండి. ఫోన్ చేయమంటున్నారనుకుంటా, చేస్తా. మంచివార్లానే ఉన్నారు కదరా. దూరంగా ఉంటేనే మంచిది పిన్ని. సార్, సుభాష్, ఈ 2 days హాలిడేస్ కదా, ఏమైనా ప్లాన్ చేశారా? ఏం లేదు సార్. గుడ్. అయితే పెండింగ్లో ఉన్న వర్క్ ఫినిష్ చేయగలవా సుభాష్? మండే హెడ్ బ్రాంచ్కి ఇవ్వాలి. అలాగే సార్, చేస్తాను. సుభాష్, ఇంకో ఇంపార్టెంట్ విషయం. చెప్పండి సార్. మన క్లయింట్స్ లావాదేవీలు డేటా ఉంది కదా, హ్యాకర్స్ ప్రాబ్లం ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. సిస్టంలో ఏమీ ఉంచొద్దు, అన్నీ హార్డ్ డిస్క్లో కాపీ చేసేయి. ఓకే సార్. అంతా సేఫ్గా ఉండాలి సుభాష్. మండే దాన్ని ఇచ్చేసేయి. షూర్ సార్. ఓకే. సుస్మిత, హ్యాకర్స్ ప్రాబ్లం ఉందంట. బ్యాంక్ క్లయింట్స్ డేటాని హార్డ్ డిస్క్లో కాపీ చేయమన్నారు. హార్డ్ డిస్క్ తీసుకురావా? సరే. దొరికేవల్లుడు, ఇంటికి రావా? ఎలా రావో చూస్తాను. నీ జుట్టు దొరికింది, రప్పిస్తా. ఆ దొరబాబు 25 ఏళ్ల క్రితమే యాక్సిడెంట్లో చనిపోయాడు మేడం. అవును మేడం, వాళ్ళిద్దరూ కవలలు. సింహాచలం దొరబాబు గాడి అన్నయ్య. ఆయన చాలా మంచివారు మేడం. ఆ మంచి సింహాచలమైతే నువ్వు కావు. నువ్వు దొరబాబువే అన్న అనుమానాన్ని నిజం చేసే పనులు ఇక మొదలు పెడతాను. మేడం, సత్తెనపల్లి వెళ్ళి వచ్చేసారా? పని అయిపోయిందా మేడం? ఇంకా కాలేజ్ శ్వేత, కొంచెం టైం పట్టేలా ఉంది. ఏంటా ఫైల్? అదే మేడం, అశోక్ నగర్ వాళ్ళు నిన్న వచ్చి చెప్పారు కదా,
మీరు ఆ ఫైల్ ఓపెన్ చేయించి ఎంక్వైరీ చేయించమన్నారు కదా, అదే ఇది మేడం. ఇది 2020లో జరిగింది మేడం. అక్కడికి కూడా మన అధికారులు వెళ్లి చూశారు మేడం. రోడ్లన్నీ చాలా అధ్వానంగా తయారయ్యాయి. గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి కూడా ఏదీ బాలేదు మేడం. టాయిలెట్స్ లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ కూడా ₹1 కోటి అప్పుడే శాంక్షన్ చేసినట్టు ఈ ఫైల్లో డీటెయిల్స్ కూడా ఉన్నాయి మేడం. అక్కడ మాత్రం ఏ అభివృద్ధి జరగలేదు. కనకం గారు మింగేస్తే ఎలా జరుగుతుంది? కక్కిస్తా. అక్షర ఎందుకు చేస్తుంది? చెప్పాలి త్వరగా. అంత బిజీగా ఉన్నారా? విషయం చెప్పు. మీరు చెప్పొద్దన్నా చెప్పి తీరాలి. అలాంటి విషయం మరి. ఏంటో? ఏంటా? మీరు మంత్రిగా వెలుగబెట్టిన హయాంలో అశోక్ నగర్ వాసులకి మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి? వాళ్ళిచ్చిన 50 లక్షలు ఏమయ్యాయి? గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ₹1 కోటి ఏమయ్యాయి? 2 ఇటుకలు పెట్టి శంకుస్థాపన చేస్తే మీ పని అయిపోయినట్టా? అలా ఏం లేదు. ఇప్పుడున్న వాళ్ళు చేస్తారు. నేను మాట్లాడుతున్నాను. కొంచెం టైం పడుతుందని చెప్తున్నారు. ఏంటి ఇలా చెప్పమని ఇప్పుడు మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడుతున్నావు అక్షర? నిసా 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 మీ పదవి ఊడి మాజీ మంత్రి అయిపోయారు. ఇంకెప్పుడేస్తారు? వర్షాకాలం కూడా వచ్చింది. రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. స్కూల్లో పిల్లలు టాయిలెట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. మీ డబ్బులేం కాదు కదా. ఇచ్చినవన్నీ దోచేస్తే ఎలా? అసలు మిమ్మల్ని ఇంకేమనాలి? అనాల్సినవన్నీ అంటూనే ఉంటావు. ఇంకా ఏమనాలంటే ఏంటి అక్షర అర్థం? సోదు పెట్టి సోప్ వేయకండి కనకం గారు. ఆల్రెడీ చాలా టైం అయిపోయింది. మీకు ఇంకా వారమే టైం ఇస్తున్నాను. మీరు గనక చేయకపోతే మీతో దగ్గరుండి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏంటి? ఆ రోడ్లు నా చేత వేయించి టాయిలెట్స్ నా చేత కట్టిస్తానంటావా? ఎలా కనపడుతున్నాను? మంచోళ్ళు అయితే మీరు కనపడరు కదా కనకం గారు. స్కాములు చేసి జనాల డబ్బుని, ప్రభుత్వ ఆదాయాన్ని కాజేసే వాళ్ళలాగే కనబడతారు. ఇది కరెక్ట్ కాదు. నేనొక మాజీ మంత్రిని. ఏ అవినీతి లేకపోతే భిక్షం అడిగే వాళ్ళ కాళ్ళు కూడా నేను మొక్కుతాను. మొత్తం అక్రమాలు చేసే వాళ్ళైతే మాజీ మంత్రి అయితే ఏంటి, ప్రధాన మంత్రి అయితే ఏంటి, మింగింది కక్కిస్తా. అందులో నో డౌట్. అక్షరా, ఇంకేం మాట్లాడొద్దు. మీలా నేను కాను. నా వర్క్ కి గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటున్నాను. పనులు చేయించాల్సిన బాధ్యత నాకుంది. పనులు జరగాలి. ఆగినవి జరిగి తీరాలి. గుర్తుపెట్టుకోండి. మీకు టైం వారమే. 1.5 కోటితో హామీలు ఇచ్చినవి మొదలు పెడతారో లేదంటే ఆ డబ్బుల్ని రిటర్న్ కడతారో అది మీ ఇష్టం. 2 జరగకపోతే మాత్రం ఇంట్లో ఉండరు, జైలుకే. తెలుసుగా, నేనన్నది చేస్తాను. ఉంటా మాజీ మంత్రి గారు. మీకు వారమే టైం. నాకు వారం టైం ఇస్తావా? చెప్తానక్షరా. వాళ్ళ ఊరు సత్తెనపల్లా? అవునత్తయ్య గారు. కానీ ఆ సర్పంచ్ సుధాకర్ గారు, దొరబాబు, సింహాచలం ఇద్దరూ ఒక్కరు కాదు అంటున్నారు. వాళ్ళిద్దరూ కవలలంట అత్తయ్య గారు. అవునా? మరి మా నాన్నగారిని చంపింది ఎవరు? అది దొరబాబే అమ్మా. వాడు తర్వాత యాక్సిడెంట్లో చనిపోయాడంట. ఉన్నది వాళ్ళ అన్నయ్య సింహాచలం అని చెప్పాడు. అంటే వీడు వాడు కాడా? అదే మా అనుమానం అత్తయ్య గారు. ఆ సుధాకర్ గారు, సింహాచలం గారు చాలా మంచివారు, ఎంతో సౌమ్యులు, గొప్పవారు అన్నట్టుగా చెప్పారు.
కానీ ఈ సింహాచలాన్ని చూస్తే మచ్చుకైనా మంచితనం అనే మాట ఆయన చెప్పిన మాటల్లో ఒక్క ముక్క కూడా కనిపించట్లేదు. అవును కదమ్మా, వాడి బుద్ధులు ప్రవర్తన చూశాం కదా. వాడే అంత మంచివాడైతే ఆ పెంపకం వాడి కూతుర్లోనూ కనిపిస్తుంది, ఆ సింహాచలంలోనూ కనిపిస్తుంది కదా. అదే అమ్మా, ఆ సింహాచలం ఈ సింహాచలం కాదేమో. వీడు దొరబాబే అని మా అనుమానం. ఎలా కనిపెడతారు? సింహాచలం గారి భార్య మన ఊర్లోనే ఉంటున్నారని ఆ సుధాకర్ గారు చెప్పారు అత్తయ్య గారు. ఆవిడ పేరు శ్రీదేవంట. ఆవిడ్ని వెతికి పట్టుకుంటే అప్పుడు నిజాలన్నీ బయటపడతాయి. వదలనత్తయ్య గారు, ఎలా అయినా సరే వాళ్ళని వెతికి పట్టుకుంటాను. ఆల్రెడీ ఆ ప్రాసెస్ కూడా మొదలైంది. ఆ ప్రాసెస్లోనే మొత్తం బయటికి తీస్తాను. మన అనుమానం నిజమైతే సింహాచలంగా చెలామణి అవుతున్న ఆ దొరబాబుని ఉరికంబం ఎక్కిస్తా. దేవరాజ్ గారి ఆత్మకి శాంతి చేకూరుస్తా. వదిలే ప్రసక్తే లేదత్తయ్య గారు. వాళ్ళు చేసిన నేరానికి తగిన శిక్ష పడుతుంది, తప్పించుకోలేరు. అత్తయ్య, అత్తయ్య, ఏంటి అలా ఉన్నారు? కోటిన్నరతో హామీలు ఇచ్చినవి మొదలు పెడతారో లేదంటే ఆ డబ్బుల్ని రిటర్న్ కడతారో అది మీ ఇష్టం. రెండు జరగకపోతే మాత్రం ఇంట్లో ఉండరు, జైలుకే. మీకే అంత వార్నింగ్ ఇచ్చిందా? రోజు రోజుకి పేటరేగిపోతుంది. ఎవరు ఏమి చేయలేరన్న పొగరు పెరిగిపోతుంది. మరి మనం ఇంతమంది ఉన్నా కూడా వేస్ట్ గానే కదా ఉన్నాం. ఒక్క దాన్ని ఏం చేస్తున్నాం, ఏం చేయగలుగుతున్నాం? యునో, అబ్బా శ్రావణమా, నిజాలే కదా. కనకం గారు, మీరన్నా ఆ ప్రాసెస్లోనే ఉన్నాను శ్రావణి. ఆ అక్షరని డైవర్ట్ చేయాలి అంటే ముందు దాని కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి. అందుకు నా అల్లుణ్ణే ఆయుధంగా వాడబోతున్నాను. మన శేషు కూడా వస్తున్నాడు. దీనికి మనకు ఉపయోగపడే మరో అస్త్రంతో. రాక అబ్బో, కనకం గారి ఇల్లు ఇంద్రభవనంలా ఉందిగా. ఆవిడ మనసు వెన్నే అక్క. అది సుబ్బుగడికి అర్థం కావట్లేదు. ఇంతకీ నన్ను ఇక్కడికి ఎందుకు తెచ్చినట్టు? ఎందుకో తెలియదక్క, తీసుకురమ్మన్నారు. లోపలికెళ్తే తెలుస్తుందిలే, నువ్వురా. రాక. రండి రండి రండి. నమస్కారం అండి. ఊరుకోండి గాయత్రి, మనం ఒక కుటుంబం. నాకు నమస్కారాలు నమస్తేలు ఏంటి? ఆప్యాయంగా కనకం అని పిలవండి, అదే చాలు. చెప్పాను కదక్క, అంతున్నా ఇంత కూడా అహంకారం ఉండదు. మేడంది పసిపిల్ల మనస్తత్వం. వీళ్ళు మనకి బాగా కావలసిన వాళ్ళు గాయత్రి. నమస్తే అండి. అయ్యయ్యో, ఇప్పుడే చెప్పారు కదండి మనం ఒక కుటుంబం, నమస్కారాలే వద్దు అని. ఏంటో ఇంత మంచి మనసున్న కనకం గారికి ఒక్కగానొక్క కూతురు దగ్గర లేకుండా పోయింది. అదే నా బాధ. అల్లుడు కూతురు ఉంటే ఆ లోటు ఉండదు. వాళ్ల కాళ్ళు కందకుండా చూసుకుంటాను. పెళ్లి ఎలాగూ చేయలేకపోయాను. కనీసం రిసెప్షన్ అన్నా చెయ్యాలన్నదే నా ఆశ.
ఇంకేం చేస్తాం? రాను అంటున్నారుగా, యునో. గాయత్రి తలుచుకుంటే అవుతుంది. నేనా? అవును. నేను పిలిస్తే ఎలా మాట్లాడారో మీ కళ్ళతో మీరే చూశారుగా. మీ వల్ల అవుతుంది. ఈ ఒక్క చిన్న హెల్ప్ ప్లీజ్. అయ్యో, మీరింతగా బ్రతిమలాడాలా? మీ అమ్మాయి అల్లుడు కోసమే కదండి. ఏం చేయాలో చెప్పండి. సుబ్బు దగ్గర డేటా ఉన్న హార్డ్ డిస్క్ ఉంటుంది. అది తీసుకొచ్చి మీరు నాకిస్తే వాళ్ళని పిలిపించి గ్రాండ్గా రిసెప్షన్ చేసి ఆ తర్వాత అల్లుడి గారి డేటా అల్లుడి గారికి ఇచ్చేస్తా. హ్యాకర్స్ ప్రాబ్లం ఉందంట. బ్యాంక్ క్లయింట్స్ డేటాని హార్డ్ డిస్క్లో కాపీ చేయమన్నారు. వేరే మార్గం లేదింకా. ఈ ఒక్క సాయం మీరు నాకు చేస్తే ఒక తల్లి కోరికని తీర్చిన వారవుతారు. తీసుకొస్తే సుబ్బు ఉద్యోగానికి సమస్య అవుతుందేమోనండి. అయ్యో, నా అల్లుణ్ణి ఇబ్బంది పెట్టాలని నాకుంటుందా? అవునండి, మా అత్తయ్య చీమకు కూడా హాని తలపెట్టదు. ఒకవేళ అది కుట్టినా హనీ పోస్తారు తను. యా అండి, అంత మంచివారు. సొంత అల్లుణ్ణి బాధ పెడతారా? రిసెప్షన్ అయ్యాక ఇచ్చేస్తారు, యునో. ప్లీజ్, మీరే ఇచ్చినట్టు నేనెవ్వరికీ చెప్పను. నా కోరికని తీర్చారు అంటే మీకు ₹1,00,00,000 రూపాయల కోరికున్నా తీరుస్తాను. అయ్యో, డబ్బు గురించి కాదండి. మీ ప్రాబ్లం అదే అయితే మళ్ళీ చెప్తున్నాను, సుబ్బుకి ఏ ప్రాబ్లం రాదు. రిసెప్షన్ కాగానే ఇచ్చేస్తాను. సరేనండి. థ్యాంక్స్ గాయత్రి. ఒక తల్లి ఆవేదనని అర్థం చేసుకుని మమ్మల్ని కలుపుతున్నా. మీరు ఆ పనిలో ఉండండి. నేను మీ ఇంటికే వచ్చి తీసుకుంటాను. అలాగేనండి, వస్తాం. థ్యాంక్ యూ సో మచ్. చేప మన వల్లో పడిపోయిందత్తయ్యా. అసలు చేప పడుతుంది. దాన్ని పట్టుకుని అక్షర అనే తిమింగలాన్ని 30 తిప్పలు పెడతా. ఎస్, మనకి అదే కావాలి. వెళ్ళి తెస్తాగా. కావాలనుకున్నదే వస్తుంది. అక్క, ఎవరు చూడకుండా తీసుకురా అక్క. నేను బయటుంటాను. నువ్వు రావచ్చు కదా తమ్ముడు. నేనుంటే ఫస్ట్ నా మీద అనుమానం వచ్చి పట్టుకుంటారని కదక్క మేడం నీకు చెప్పారు. ఓ తల్లి బాధ ఓ తల్లికే కదా తెలుస్తుంది. చేసే అక్క. సరేరా. సుస్మిత, డేటా కాపీ అయిపోయింది. లోపల పెట్టు. ఎవరి చేతిలో పెట్టకు. జాగ్రత్త. మన ఇంటికి ఎవరొచ్చి తీసుకుంటారు సుబ్బు? సేఫ్ గానే ఉంటుంది. డోంట్ వరీ. ఇప్పుడే వస్తాను. ఇంకా రాలేదు మేడం.
తీసుకోండి